అందరికీ నమస్కారం అండి. శివాలయంలో కొన్ని చేయకూడని తప్పులు ఉన్నాయి. శివుడు పూజలు ఈ తప్పులు చేస్తే శివుడికి కోపం వస్తుంది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడును లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని మనకి పురాణాలు కూడా వేదాలు కూడా వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికను తేలిగ్గా నెరవేరుస్తారని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది. అయితే సోమవారం శివుని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లు అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి కోయకూడదు. బిల్వ ఆకులు నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధమును మాత్రమే ఉపయోగించాలి. శివుడికి చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయనకి కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలోని చల్లదనాన్ని కరిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమ బదులుగా చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి. కొబ్బరి నీళ్ళను ఎట్టి పరిస్థితులు కూడా శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలాభిషేకం పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్ర మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి. కాబట్టి స్టీలు గిన్నె కానీ, మట్టి పాత్ర కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితులు కూడా పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెప్తారు. ఒకసారి తప్పుడు సాక్ష్యం చెప్పడానికి సాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను, సంపంగిని ఇద్దరు కూడా పూజకి పనికిరారని శివుడు శాపం విధించారు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందే వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా సరే ముందు వినాయకుడికి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శివునికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లు ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతనే మనం పూజలను మొదలు పెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగ నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మాత్రం చాలా శక్తివంతమైనది. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరిగా ఉండాలి. అంటే శివలింగంపై నీటి కుండ కంపల్సరిగా ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజ సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, పంచామృత అభిషేకాల తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. విభూతి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ విభూతిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటారు. నరక బాధలకు లోను కాకుండా చూస్తాడు. మన నుదుటిపై 3 గీతలు అడ్డంగా భస్మాధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూతి మహిమను వివరించే కథ దేవి భాగవతం 11వ స్కందంలో ఉంది. మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడని కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.